ఏదేమైనా కూడా ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారు ప్రజల్లో మళ్ళీ వ్యతిరేకత వచ్చి మీకు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి తేడా లేదు అనేది వచ్చేసారు. ఇప్పటికి జగన్మోహన్ రెడ్డిని వాళ్ళ ఎమ్మెల్యేలు ఏం చేశారో చూసే ఇదే ఫాలో అవుతున్నారు ఇప్పుడు ఎమ్మెల్యేలకు ఎట్లా ఉందంటే నియోజకవర్గాలు నేను ఇందాక చెప్పాను కదా, ఆ నియోజకవర్గ ధన మాన ప్రాణ ప్రజల ఆస్తులన్నీ కూడా అది మా హక్కు 5 ఏళ్ళు అనుభవించడానికి అన్నట్లు నాకు ఇష్టం వచ్చినప్పుడు నాకు మానం కావాలనుకోండి ఒక రేపు, ప్రాణం కావాలనుకోండి ఒక మర్డరు, ఆస్తి కావాలనుకోండి నోటి, ఆ విధంగా మాకు హక్కులు ఉన్నాయి దీని మీద అనే భావనలో ఎమ్మెల్యేలు ఉన్నారు. రాబోయే రోజుల్లో నియోజకవర్గాలను ఎలక్షన్స్ కూడా తీసేసి లీజుకి ఇచ్చేస్తారు నీకు 5 ఏళ్లకు ఈ రాజకీయ పార్టీలు. నువ్వు డబ్బిస్తే ఈ నియోజకవర్గం నువ్వేమైనా చేసుకో అనే స్థాయికి వస్తుంది. లేదా ఇదే నియోజకవర్గాలను వేలం పాట పాడినా కూడా ఆశ్చర్యపోనవసరంలే. ఎందుకంటే ధనమాన ప్రాణాలు అనుభవించవచ్చు కదా 5 సంవత్సరాల పాటు. ఇప్పుడు టీడీపీ ఎమ్మెల్యేలు చేసేది అదే కదా. ప్రతి ఎమ్మెల్యే మీరు నియోజకవర్గాల నుంచి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తెప్పించండి. చంద్రబాబు మీకు తెలియదా? మీ ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారు మీకు తెలీదా? అన్ని తెలుసు వీళ్ళకు. ఏమి తెలియనట్టు యాక్షన్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ కూడా నువ్వు కళ్ళు మూసుకొని చెప్పారు. పవన్ కళ్యాణ్ కళ్ళు మూసుకొని సనాతన ధర్మం గురించి ఆయన ఆలోచించుకుంటున్నాడు. ఆయన కూడా ప్రశ్నించే స్థితిలో లేడు. కాబట్టి ఈ రాష్ట్రాన్ని ఎవరో ఒక 3వ వ్యక్తి వచ్చి రక్షించడం తప్పితే మార్గం కూటమి ప్రభుత్వం అలాగే ఉంది, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అలాగే ఉంది. కాబట్టి ఈ రాష్ట్రంలో ఇంకొక రాజకీయ పార్టీ రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆ రాజకీయ పార్టీ జూనియర్ ఎన్టీఆర్తో కావచ్చు, మీదైనా కావచ్చు, నాదైనా కావచ్చు. కాబట్టి కూటమిని టీడీపీ పార్టీని నమ్మే స్థితిలో ప్రజలు లేరు. ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చేసింది, మొదలైంది టీడీపీ పార్టీలోనే మొదలైంది ఫస్ట్. ఇప్పుడు అదే చర్చ ప్రజల్లో జరుగుతుంది. కాబట్టి ఎవడైతే ఏముంది జగన్ అయినా ఇదే దోపిడీ ఉంటుంది, దందా ఉంటుంది ఎమ్మెల్యేది, టీడీపీ అయినా ఇదే దందా ఇదే దోపిడీ అని ప్రజలు కూడా అలవాటు పడి నీకైనా ఒకటి వేసినా ఓటు వేయాల్సిందే, దీనికైనా వేసిన ఓటు ప్రత్యేకంగా ఏదో చంద్రబాబు నాయుడు ఏదో చేస్తాడనో అని అనుకున్నారు. కానీ చంద్రబాబు నాయుడు ఇంత ఇదిగా ప్రజల్ని మోసం చేస్తాడని ఊహించలే. ఉదాహరణ చెప్తా, సజ్జల రామకృష్ణారెడ్డి కొడుకు సజ్జల భార్గవరెడ్డి ఉన్నాడా? ఎక్కడున్నాడు సజ్జల భార్గవరెడ్డి? ఇప్పుడు బయట ఉన్నాడు. కుమ్మక్కైపోయారు. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి సంబంధించి రాధాకృష్ణ గారు ఒక ఆర్టికల్లో ఒకటి రాశారు, టీడీపీ పార్టీ అంత పిరికి పార్టీ ఏదీ లేదు, అధికారం పోతే భయం దానుకుంటారు, అధికారం వస్తే కుమ్మక్కైతారు అవతల పార్టీతో అని చెప్పేశాడు ఓపెన్ గా. ఇప్పుడు వీళ్ళు ఎంతమందితో కుమ్మక్కయ్యారు అది కూడా బయటపడాలి. ఇప్పుడు ఎన్ని కేసులు వరుస పెట్టి అరెస్టులు చేసుకుంటూ వస్తున్నారే కానీ ఈ మిగతా అరెస్టులు ఎందుకు కావాలా? కుమ్మక్కయ్యారేమో. ఇప్పుడు 2 సంవత్సరాలు కంప్లీట్ అయిపోతుంది. ఇంకా ఇప్పుడే ప్రజల్లో వ్యతిరేకత స్టార్ట్ అయింది. ఈ వ్యతిరేకత స్టార్ట్ అయ్యి ప్రజలు జగన్ వద్దు, మాకు మీ కూటమి వద్దు, పవన్ కళ్యాణ్ ఏమో ఎక్కడున్నాడో తెలీదు, అసలు బీజేపీ ఉన్నదో లేదో మన స్టేట్ లో తెలియదు, దాన్ని పట్టించుకోరు మన వాళ్ళు అనుకునే ప్రజలు. వీళ్ళిద్దరూ సిండికేట్ అయిపోయినారు, చంద్రబాబు నాయుడు అండ్ పవన్ కళ్యాణ్. రాజ్యంగా ఒక పక్క దోపిడీ జరిగిపోతా ఉంది. ప్రజలు ఎవరికి చెప్పుకుంటారు? ఇంక ప్రజలు ఎవరికి చెప్పుకోవాలా? కాబట్టి 3వ పార్టీ ఎవరైనా వచ్చి ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని రక్షిస్తుందేమో చూడాలి. ఇక్కడ ఈ ఇష్యూలో మొత్తము లోకేష్ టీం ఏదైతే ఆయన సెలెక్ట్ చేస్తున్నాడో ఆ టీంతోనే సమస్యలు ఇప్పుడు. అందుకే టీడీపీ పార్టీలో కూడా తేడా ఎందుకు వస్తుందంటే లోకేష్ టీం అంటే అది వేరు, టీడీపీ పార్టీ వేరు అన్నట్లు వచ్చేసింది. అంటే ఆ టీంలో మనం లేవంటే పనికిరాని ఎదవాళ్ళం మనము. 30 ఏళ్ల నుంచి రాజకీయాల్లో ఉన్నాము ఇక్కడ టీడీపీ పార్టీలో, మన బతుకు ఇది అని చెప్పేసి టీడీపీ కార్యకర్తలు నాయకుల్లో చర్చ కనపడుతుంది. ఇప్పుడు
లోకేష్ టీం, నారా లోకేష్ టీం స్టేట్ రక్షిస్తుందా, టీడీపీ పార్టీ రక్షిస్తుందా? వేచి చూడాలి మనం. రాబోయే రోజుల్లో ఇదే కానీ కొనసాగితే చంద్రబాబు నాయుడు గారు నమ్మకం కోల్పోతున్నారు. దేశంలో అతి భయస్థుడైన పొలిటీషియన్ ఎవరంటే చంద్రబాబు నాయుడు గారు. రాజకీయాల్లో ఎలా సక్సెస్ అయితే వచ్చాడో కానీ అంత భయస్సు. ఒక ఎమ్మెల్యే మీద చర్యలు తీసుకునే దానికి తప్పించుకొని తిరుగుతుంటాడు. ఇప్పుడే వీళ్ళ మీద యాక్షన్ తీసుకోకుండా వదిలేస్తే రేపు ఏదో ఒక ఎమ్మెల్యే ఒక మర్డర్ చేసుకుని బాడీని మీ పార్టీ ఆఫీస్ కాడికి, సెక్రటరియట్కు, లేకపోతే మీ ఇంటికాడికి ఉండవల్లికి తీసుకొచ్చినా ఆశ్చర్యపోనవసరం లేదు. ఎమ్మెల్యేని కంట్రోల్ చేయకపోతే ఇప్పటికే వ్యతిరేకత వచ్చింది. మీరు ఎమ్మెల్యేలను కంట్రోల్ చేయక మీరు కంట్రోల్ చేయలేరనిపిస్తుంది. ఎందుకంటే 7 ఎమ్మెల్యేలు ఒక్కరి మీద యాక్షన్ తీసుకోలేని పరిస్థితుల్లో తప్పు చేసిన వాళ్ళని కూడా మీరు తప్పిస్తున్నారంటే సెక్షన్లు మార్చి, ఎంత దుర్మార్గం ఇది. గమనిస్తున్నారు వీళ్ళు, ప్రజలు కూడా గమనిస్తున్నారు. బుడ్డా రాజశేఖర్ రెడ్డి అనే వ్యక్తి రాత్రంతా తాగి వాళ్ళను తిప్పి రౌండ్ వేసి కొట్టాడంటే అడవిలో ఫారెస్ట్ ఆఫీసర్లను, వాళ్ళకు మీరు సెక్షన్ మార్పిచ్చేసి A2గా పెడతారు. అతన్ని A1గా పెట్టాల్సిన వ్యక్తిని. ఎంత దుర్మార్గం ఇది, మోసమే కదా. మిమ్మల్ని జగన్మోహన్ రెడ్డి మిమ్మల్ని వెంటాడి వేటాడుతుంటే ఆ రోజుల్లో 5 years బ్యాక్ 1.5 year వేరే కానీ అండర్ గ్రౌండ్ నుంచి బయటికి రాలా రోడ్ల మీదకి పోరాటాలకి. తర్వాత మెల్లిగా ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికలు, ఆ విలేకరులు వాళ్ళు ఉండబట్టి వీళ్ళు రోడ్ల మీదకి రాగలిగారు. రోడ్ల మీదకి వచ్చిన తర్వాత మెల్లిగా పోరాటాలు చేసుకుంటూ ఫైట్ చేసుకుంటూ ప్రజలకు జగన్మోహన్ రెడ్డి మిమ్మల్ని ఏ విధంగా వేధిస్తున్నది, వెంటాడుతున్నది ప్రజలు చూసిన తర్వాత వీళ్ళంతా కష్టపడి ఆ రిపోర్టర్లు, ఈ ఛానల్స్ అన్ని, పేపర్లన్నీ మీ జగన్మోహన్ రెడ్డి చేసేది రాయడం వల్ల ప్రజల్లో చర్చ వచ్చి అయ్యో పాపము అని చెప్పి మీకంతా ఓట్లేసి గెలిపించారు. ఈరోజు మీడియా మీద యుద్ధమంటారు, టీవీ ఛానళ్ళ కనెక్షన్లు దొరికేస్తారు, MSOలకు బెదిరిస్తారు. ఇలా చేయాల్సింది నారా లోకేష్ గారు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి అదే చేశాడు కాబట్టి ఆ రోజు మీరంతా ఖండించారు. ఈ రోజు మీరు చేసేది ఏంటి? మీకు నచ్చని ఛానల్ ఉంటే కనుక కనెక్షన్లు దొరికిచ్చేస్తారు, MSOలను బెదిరిస్తారు. అదే అందులో చంపడానికి జగన్మోహన్ రెడ్డి ఉంటుందని మిమ్మల్ని తెచ్చుకోవడం ఎందుకు? జగన్మోహన్ రెడ్డి ఉండే సరిపోవు కదా. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ కు ఈ గవర్నమెంట్ కు పెద్ద తేడా ఏమీ లేదు. జగన్మోహన్ రెడ్డి కొంచెం అగ్రెసివ్ వెళ్ళాడు. వీళ్ళు ఒక సంవత్సరం వరకు బాగున్నారు, ఏదో చేస్తున్నట్టు యాక్షన్ చేశారు. ఇప్పుడు వీళ్ళ ఒరిజినాలిటీ బయటపడుతుంది, వీళ్ళ ముసుగు తొలగింది. ఇప్పుడున్న లిస్ట్ లో ఉన్న వాళ్ళంతా కూడా లోకేష్ టీం వాళ్ళే ఉంటారు, అంత మాక్సిమం ఈ ఎమ్మెల్యేలు. కాబట్టి నారా లోకేష్ అనే వ్యక్తి తన టీం కోసం సెలెక్ట్ చేసుకున్న సెలక్షనే రాంగ్ సెలక్షన్. ఈ నారా లోకేష్ టీం సెలక్షన్ లోనే నారా లోకేష్ ఫెయిల్ అయ్యారు ఆయన. ఈయన టీడీపీ పార్టీకి భవిష్యత్తు అధ్యక్షుడిగా, భవిష్యత్తు సీఎం ఆస్పిరెంట్ గా ఏ విధంగా సక్సెస్ ఇస్తాడో మనం కొద్ది రోజులు ఆగితే గానీ మనం చెప్పలేము. మనం థ్యాంక్ యూ లలిత్ గారు. సో ఇది లలిత్ కుమార్ అనాలిసిస్. ఏపీ రాజకీయాల్లో కూటమి ప్రభుత్వం ప్రత్యేకంగా ఏం చేస్తుందో కళ్ళకు కట్టినట్టు చెప్పారు. సో ఆయన మాటలపై మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో చెప్పండి.